క్రీస్తు నామంలో క్రీస్తు నిత్యంగా కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మనము ఈ సమయంలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనము దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనము యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యోసేపుని గురించి ధ్యానం చేద్దాం. అదేవిధంగా సమయాన్ని బట్టి యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియను గురించి కూడా ధ్యానం చేద్దాం. మనము బైబిల్లో గనక చూసినట్లయితే మత్తయి సువార్తలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి యోసేపుని గురించి మనము చూస్తాము. మరి యోసేపు ఈ దేవుడు ఎందుకని వాడుకున్నాడు? యేసుక్రీస్తు మరి భూమి మీద ఆయన యేసుక్రీస్తుకి తండ్రిగా ఉండటానికి యోసేపుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన జీవితంలో కొన్ని మంచి లక్షణాలు మనకి కనపడతాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే, ప్రాముఖ్యంగా యోసేపుని గురించి ఒక 4 లక్షణాలు మనము చూడవచ్చు. అదేమిటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం దాకా చూసినట్లయితే యోసేపు నీతిమంతుడుగా మనం చూస్తాం. తర్వాత 1వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం దాకా చూస్తే యోసేపు నిందను భరించిన వాడుగా, నిందను భరించడానికి సిద్ధపడిన వాడుగా మనం చూస్తాం. తర్వాత 3వదిగా 1వ అధ్యాయము 25వ వచనంలో యోసేపు ఆశా నిగ్రహం కలిగిన వాడిగా మనం చూస్తాం. తర్వాత 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చూసినట్లయితే యోసేపు దేవునికి విధేయుడిగా మనము చూస్తాం. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో మరి ఇట్లాగా మరి మంచి లక్షణాలు ఉన్నాయి. అందుకనే దేవుడు ఈ భూమి మీద యేసుక్రీస్తుకి తండ్రిగా ఉండటానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము గ్రామంలో ఎంతో మంది మరి యవనస్తులైనటువంటి వాళ్ళు మరి ఉండగా దేవుడు ఆయనను ఎందుకు ఎన్నుకున్నాడు అని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన జీవితంలో ఉన్నటువంటి మరి కొన్ని మంచి విషయాలు మనకు కనపడతాయి. మనం గనక ఇప్పుడు వాక్య భాగంలోనికి వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉండేది. ఏమనంటే, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లానగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మనకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇక్కడ మనము చూసినట్లయితే మరి ఇక్కడ యోసేపుని గురించి మనం చదువుకుంటా ఉన్నాం. యోసేపుకి మరియకు కూడా ప్రదానం చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వివాహానికి సిద్ధమవుతూ ఉన్నారు. అలా సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మరి కాలానికి చదివినటువంటి లిస్టు అంటే వివాహానికి ముందే మరియ పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తాం. యోసేపుకి సంగతి తెలిసింది. యోసేపు మరి ఏమనుకుంటా ఉన్నారంటే, వివాహం కాకముందే ఈమె గర్భవతి అయింది కాబట్టి ఈమెను విడిచిపెట్టాలి అనేటటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. ఎందుకంటే సాధారణంగా అందరి మనుషుల వల్లే ఆయన కూడా ఆలోచన చేశాడు. ఆయనకు తెలియదు పరిశుద్ధ ఆత్మ వలన ఆమె గర్భము ధరించింది అన్న సంగతి ఆయనకు తెలియదు. కాబట్టి సాధారణంగా ప్రతి మనిషి ఆలోచించినట్లుగానే ఆయన కూడా ఆలోచన చేసి ఆయన ఆమెను రహస్యముగా వినాలని అని అనుకున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చూసినట్లయితే ఒక అమ్మాయి ప్రదానం చేయబడినాక ఆమె గనక మరి గర్భవతిగా ఉంటే, అంటే ఒకవేళ ఏదైనా పాపములు ఏదైనా అక్రమ సంబంధంలో
ఆమె గనక ఉండి గర్భవతిగా అయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మనము చూస్తాము. కాబట్టి ఈ విషయాన్ని న్యాయబద్ధంగా యోసేపు మరి తాను న్యాయాధిపతుల వద్దకు వెళ్ళొచ్చు, న్యాయాధిపతులకు తెలియజేయవచ్చు. మరి ఎట్లాగా నేను ఫలానా అమ్మాయిని ప్రదానం చేసుకున్నాను, ఆ అమ్మాయికి నాకు వివాహం కాక మునిపే ఆమె గర్భవతి అయింది అని న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తే అతను రథంతో కొట్టి చంపేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ యోసేపు అట్లా చేయలేదు. యోసేపు మరి ఆయన రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆమెను అవమానపరచడానికి ఆయన ఇష్టపడలేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటాం. కాబట్టి యోసేపు మరి నీతిమంతుడైనటువంటి మనుషుడిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అంటే యోసేపు జీవితంలో ఆయన నీతిమంతుడు, ఎదుటి వాళ్ళను అవమానించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యోసేపుని దేవుడు వాడుకున్నాడు, యోసేపుని వాడుకున్నాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 10వ వచనంలో ఆయన చెప్పాడు, ఏమంటే నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టి యోసేపు మరి నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఆమెను మరి రహస్యంగా విడనాటానికి ఇష్టపడ్డాడు. రెండవ విషయాన్ని యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం దాకా మనము గమనించినట్లయితే అక్కడ ఏమనుందంటే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అనే యోసేపు నీ భార్య అయిన మరియను చేసుకునేటప్పుడు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించదు గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ మరి మనం గమనించినట్లయితే యోసేపుకి దేవుని యొక్క దూత మరి కళ్ళలో కనపడి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క దూత చెప్తా ఉన్నాడు ఏమనంటే మరి ఆమెను చేసుకోవటానికి నువ్వు భయపడమాక, ఆమెను నువ్వు చేసుకో, ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించింది అని మరి యోసేపుకి దేవుని యొక్క దూత చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మరి ఆయన చేసుకోవటం వల్ల చాలా నిందను భరించాల్సినటువంటి పరిస్థితి ఆయనకు వస్తుంది. ఎందుకంటే మరి లోకం నమ్మదు, లోకం ఆమె ఆ వివాహానికి ముందే గర్భము ధరించి కుమారుని కంటే మరి యోసేపు ఒకవేళ అంగీకరించిన, యోసేపు నమ్మిన లోకం అయితే ఆ పరిస్థితిని అంత మాత్రం కూడా అంగీకరించదు, యాక్సెప్ట్ చేయదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి అతని మీద అతను బ్రతికిన కాలం అంతా అతనికి ఒక నింద వస్తుంది. ఏమనంటే నీ భార్య నీ వివాహం చేసుకున్న మునిపే ఆమె గర్భం ధరించింది అనేటటువంటి నింద అతని మీదకి వస్తుంది. కాబట్టి అటువంటి నింద వస్తుంది అని తెలిసి కూడా యోసేపు దేవుడి యొక్క మాట చొప్పున ఆయన ఆమెను చేసుకోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని పట్ల దేవుని నిమిత్తముగా కొన్నిసార్లు అన్యాయముగా నింద అనుభవించవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి. నిందించబడతాం, అవమానింపబడతాం. అయినప్పటికీ దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నా నామము నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి
చెడ్డ మాటలలా మేము పలుకున్నప్పుడు మేము ధన్యులు, పరలోక రాజ్యం మీది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టి మనం నిందించబడిన, అవమానింపబడిన ఎటువంటి పరిస్థితి మన జీవితంలో కలిగిన మనము ప్రభు కొరకు మనము నిలబడాలి. యోసేపు ప్రభు కొరకు నిలబడ్డాడు. నిందించబడటానికి, అవమానింపబడటానికి, నిందను భరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, రెండోదిగా ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఆయన నిందను భరించడానికి సిద్ధపడిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. యోసేపు జీవితంలో మరి ఎందుకని దేవుడు ఆయన్ని వాడుకున్నాడు? బెత్లెహేములో అనేక మంది ఉండగా ఎందుకని దేవుడు ఆయనే వాడుకున్నాడు అంటే, ఆయన దేవుని కొరకు నిందను భరించడానికి ఇష్టపడ్డాడు అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మూడవది, యోసేపు ఆశానిగ్రహము కలిగిన వాడు. ఎలాగా అంటే, మనము 1వ అధ్యాయము 25వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టని. ఇక్కడ మనం చూస్తే ఆమె గర్భము ధరించింది. అయితే ఆమె కుమారుని కనేదాకా ఆమెను ఎరగకుండా ఉన్నాడు, ఆమెతో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆశానిగ్రహము కలిగిన వాడు, సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వాడు, తను తాను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ మనము బైబిల్లో కనుక చూసినట్లయితే మరి గలతీయులకు రాసిన పత్రికలు 5వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనేటటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని వలన ఒక వ్యక్తికి ఆశానిగ్రహం కలుగుతుంది. తన ఆలోచనలను, తన కోరికలను, తన దేహాన్ని తాను కంట్రోల్ ఎట్లా చేసుకోగలడు అంటే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆశానిగ్రహము వలన ఒక వ్యక్తి అలాగా కంట్రోల్ చేసుకోగలడు అనేటటువంటి విషయాన్ని, పరిశుద్ధాత్మ వలన అతను నిగ్రహముగా ఉండగలడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండోది, పేతురు రాసినటువంటి పరిస్థితుల్లో 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా పేతురు అంటా ఉన్నాడు, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని అమర్చుకోవాలి అని పేతురు తన పత్రికలో చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము వలన ఆశానిగ్రహం కలుగుతుంది. కాబట్టి మనము మా దైవ జ్ఞానము మరి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అడుగుతామో, దేవుడు దగ్గర నుంచి ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుకుంటామో, అప్పుడు మనము ఆశానిగ్రహాన్ని కలిగి ఉండగలము అని దేవుని యొక్క వాక్యము మనకు చెప్తాము. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో మనము ఆశానిగ్రహం కలిగినటువంటి వ్యక్తిగా మనము మూడోదిగా చూస్తాము. నాలుగోది మనం చూసినట్లయితే 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము చూద్దాం. 13వ వచనం నుంచి 15వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో దేవుని దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, దేవుడు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకపోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతడితో చెప్పింది. అప్పుడు అతడు లేచి రాజుగారు శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి, ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు దేవుడు మానవ వరకు అక్కడ ఉండేది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క దూత యోసేపుతో చెప్తా ఉంది, ఏమనంటే నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో ఉండాలి, కుమారుని తీసుకొని వెళ్ళాలి అని దేవుని యొక్క దూత
చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క దూత చెప్పినట్లుగానే విధేయత చూపించాడు, దేవుని యొక్క మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. కాబట్టి అతను ఒక విధేయుడైనటువంటి మనుషుడిగా, దేవుని యొక్క మాట వినేటటువంటి వ్యక్తిగా మనకి కనపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయత మనం చూపించాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. మనము బైబిల్లో మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో కూడా ఆదికాండము మరి 12వ అధ్యాయము, అదేవిధంగా 11వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాముని కానాను ఆ యొక్క సంకీల దేశముల నుండి కానాను దేశానికి వెళ్ళమని చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలో మనము గమనించినట్లయితే తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుకకే తాను బయలుదేరను అనేటటువంటి మాటని మనం చూస్తున్నాం. కాబట్టి మరి అబ్రహాము యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే తనకి ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు చెప్పలేదు. నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొక్క నుండి నీవు బయలుదేరి వెళ్ళాలి, ప్రయాణం అవ్వాలి అనేటటువంటి మాటను దేవుడు చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఆయన మరి వెంటనే దేవుడి యొక్క మాటకు విధేయత చూపించి ఆయన ఆ యొక్క కల్దీల దేశంలో ఊరు అనేటటువంటి పట్టణము నుండి ఆయన హారాను దాకా వచ్చాడు. హారాను కొంతకాలం ఉన్నాడు. అబ్రహాముతో పాటు తన తండ్రి, తన యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా ఉన్నారు. అయితే అక్కడ కొంతకాలానికి తండ్రి చనిపోయినాక మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళా హారాను ప్రాంతాన్ని విడిచిపెట్టి కానాను దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు కానాను దేశానికి వచ్చాడు. అట్లాగా అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు, దేవుని యొక్క మాట విన్నాడు. అదేవిధంగా యోసేపు జీవితంలో కూడా మనం దేవుని పట్ల విధేయత, దేవునికి లోబడేటటువంటి ఆ యొక్క తత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకనే విధేయుడైనటువంటి మనుషుడు కాబట్టి దేవుడు ఆయనను వాడుకున్నాడు. దేవుడు తన పని నిమిత్తమై తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి, భూలోకం లో ఆయన యేసుక్రీస్తుకి తండ్రిగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై ఆయన యోసేపును వాడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యోసేపుని వాడుకోవటానికి ఆయన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలు ఏమిటి అని కనుక మనం గమనిస్తే, మొట్టమొదటిగా యోసేపు నీతిమంతుడైన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. 1వ అధ్యాయం 18 నుంచి 19 దాకా. రెండవది, అతను దేవుని కొరకు నిందను భరించేవాడిగా ఉన్నాడు. 20వ వచనం నుండి 24వ వచనం దాకా. మూడవదిగా ఆయన ఆశానిగ్రహం కలిగిన వాడిగా ఉన్నాడు. 1వ అధ్యాయం 25వ వచనము. తర్వాత దేవునికి విధేయుడిగా ఉన్నాడు. 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం. కాబట్టి క్రిస్మస్ యొక్క దినాలలో, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనము మరి యేసుక్రీస్తు యొక్క భూలోకపు తండ్రి అయినటువంటి యోసేపుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు మనము కూడా కలిగి వాటిని అనుసరించి మనం కూడా మరి యోసేపు వలె మన జీవితంలో మన ముందు కొనసాగాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఆ సందేశాన్ని ముగించి నేను అధ్యక్షుల వారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తా ఉంది.